శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మహాపురుష స్తోత్రం. అటు పిమ్మట సౌతి మహర్షి ఇట్లు పలికెను. విష్ణుమూర్తి యొక్క మాయ వల్ల మాయచే కప్పబడ్డ దేవతలందరూ బ్రాహ్మణునితో పాటు మాలతీదేవి దగ్గరకు పోయిరి. బ్రహ్మదేవుడు ఉపబర్హనుని శవంపై తన కమండలంలోని నీరు చల్లి అతనికి అందమైన శరీరము మనస్సంచారం ఏర్పడినట్లు చేసెను. జ్ఞానస్వరూపుడైన శివుడు జ్ఞానం ప్రసాదించగా ధర్మదేవత ధర్మజ్ఞానమును బ్రాహ్మణుడు ప్రాణములు ఇచ్చెను. అగ్నిని చూడగానే జఠరాగ్ని, మన్మధుని చూడగానే సమస్తమైన కోరికలు, ప్రపంచమునకే ప్రాణస్వరూపుడైన వాయువు వలన ప్రాణ సంచార రూపమైన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏర్పడినవి. సూర్యుని వలన చూపు, సరస్వతి వలన మాటలు, లక్ష్మీదేవి వలన ఆ శవానికి కాంతి కలిగినవి. అయినను ఆ శవము సోమరు పడుకుని ఉన్నట్లు ఆత్మ తప్ప తక్కిన చైతన్యమునంతయో పొందెను. బ్రహ్మదేవుని సూచనను అనుసరించి సాధువైన మాలావతి నదిలో స్నానం చేసి శుభ్రమైన వస్త్రములు కట్టుకొని పరమేశ్వరుడైన శ్రీకృష్ణుని ఇట్లు స్తుతించినది. సమస్త కారణాలకు కారణమైన పరమాత్మకు నమస్కరిస్తున్నాను. ఆ పరమాత్మ లేనిచో ఈ ప్రపంచాన ఉన్న ప్రాణులన్నీ శవముల వలె ఉండను. సమస్త ప్రాణులు చేయు కర్మలకు అతడు సాక్షిభూతుడు. అట్లే అంతటా ఉన్నప్పటికీ ఎవరికీ కనిపించడం. పరమాత్మ సృష్టి అయిన ప్రకృతి త్రిగుణాత్మకమైనది. ఆ ప్రకృతియే బ్రహ్మాది దేవతలకు కారణముగా ఉన్నది. ఆ పరమాత్మను సేవించినందువల్లే బ్రహ్మదేవుడు ఈ ప్రపంచమంతటినీ సృష్టించుచున్నాడు. విష్ణుమూర్తి ఈ సృష్టినంతా రక్షిస్తున్నాడు. అట్లే శంకరుడు సంహరిస్తున్నాడు. దేవతలు, మునులు, మనవులు, యోగులు, సిద్ధులు, సత్పురుషులు అందరూ ప్రకృతికి అతీతుడైన ఆ పరమేశ్వరుని సేవిస్తున్నారు. ఆ పరమేశ్వరుని సాకారుడు, నిరాకారుడు కూడా. అతడు స్వేచ్ఛామయుడు, శ్రేష్ఠుల్లో శ్రేష్ఠుడు, వరములనిచ్చేవాడు, వరములనిచ్చుటకు తగిన అర్హత కలవాడు. అతడే తపఫలం, తపస్సుకు కారణం. తపఫలం ఇచ్చేవాడు, తపస్వరూపుడు, అందరికీ ఆధారభూతుడు, అన్నింటికీ కారణ రూపుడు, కర్మస్వరూపుడు, అందరి కర్మలకు ఫలితం కూడా అతడే. కర్మఫలాన్ని ఇచ్చేవాడు, కర్మలకు కారణం, వాటి క్షయానికి అతడే కారణమగుచున్నాడు. ఆ పరమాత్మయే తేజస్వరూపుడు. అతడు భక్తులను అనుగ్రహించుటకు శరీరాన్ని ధరించినవాడు. భక్తులు అతన్ని సేవించుటకు, ధ్యానించుటకు అతడికి శరీరం లేనిచో వారికి కష్టమగను. ఆ పరమాత్మ కోటి సూర్యులతో సమానమైన కాంతి కలవాడు. ఆయన తేజస్సు మండలాకారమున ఉండను. ఆయన రూపం మిక్కిలి అందమైనది, నూతన మేఘం వలె నల్లనిది. ఆయన శరత్కాలమందలి పద్మముల వంటి కన్నులు కలవాడు. శరత్కాలమందలి పున్నమి చంద్రుని వలె గుండ్రని ముఖం కలవాడు. చిరునవ్వు కలవాడు. కోటి మన్మధుల సౌందర్యం కలవాడు. రత్నభూషణాలంకృతుడైన ఆయన అవయవాలన్నయో చందన చర్చితాలై ఉండను. ఆయన 2 భుజములు కలవాడు. చేతిలో మురళిని ధరించును. పచ్చని పట్టుబట్టలు ధరించును. రాధాకాంతుడైన అతడు కిశోర వయస్కుడు, శాంతుడు, అనంతుడు. ఒక్కచోట అతడు గోపాంగనులతో పరివృతుడు. మరి ఒక చోట నిర్జనమైన వనమున ఉండును. ఒకచోట రాసక్రీడలో విహరించును. మరి ఒక చోట రాధతో కలిసి ఉండను. ఒకచోట గోపవేషంతో గోపబాలకులతో కలిసి ఉండను. మరి ఒకసారి శతశృంగ పర్వతంపై ఉన్న బృందావనమున ఉండను. ఒకసారి విసురూపై ధేనువులను రక్షించును. మరి ఒకసారి గోలోకమున విరజానదీ తీరమున ఉన్న పారిజాత వనమున గోపికలను సమ్మోహపరుస్తూ వేణువును మధురంగా వాయించును. ఒకప్పుడు వైకుంఠమున చతుర్భుజుడుగా కనిపించును. ఒకచోట లక్ష్మీకాంతుడై చతుర్భుజులైన పార్షదులతో కలిసి ఉండను. మరి ఒక చోట తన అంశరూపమైన విష్ణు రూపంతో శ్వేతద్వీపంలో లక్ష్మీదేవితో కలిసి ఉండను. మరి ఒక చోట ఆ పరమాత్మ యొక్క అంశాంశమైన బ్రహ్మదేవుని రూపంతో ఉండను. అట్లే తన అంశైన శివరూపంతో మంగళప్రదుడై కనిపించును. ఆయన 16వ అంశమే సమస్తమునకు ఆధారమైన పరాత్పరుడు, మహత్స్వరూపుడు, విరాట్ రూపుడు. అతని ఒక్కొక్క రోమమందు ఒక్కొక్క విశ్వమున్నది. ప్రపంచములను రక్షించుటకు అతడు అంశాంశములతో అనేక అవతారాలు ధరించను. ఒకప్పుడు అతడు యోగుల యొక్క, సత్పురుషుల యొక్క హృదయాలలో ఉండను. ప్రాణులకు ప్రాణరూపి పరమాత్మ, ఈశ్వరుడు అయిన ఆ శ్రీకృష్ణుని స్తుతించుటకు నేను శక్తురాల్ని కాను. నిరీహుడు, నిర్లక్ష్యుడు, వాక్కులకు మనసుకు అందనివాడు అయిన ఆ పరమాత్మను ఆదిశేషుడు తన సహస్ర వదనాలతో నుతించలేడు. అట్లే పంచభక్తుడైన పరమశివుడు, చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు, హస్తిముఖుడైన వినాయకుడు, 6 ముఖములు కల కుమారస్వామి కూడా అతన్ని స్తుతించలేరు. అదేవిధంగా లక్ష్మీదేవి కానీ, సరస్వతి కానీ, వేదములు కానీ ఆయన్ను స్తుతించలేవు. అట్టి సమయాన విద్వాంసుడు ఆయన్ను స్తుతించగలడా? మరి శోకసంతప్తైన స్త్రీ నిన్ను ఏమని స్తుతించును అని పలికి గంధర్వరాజ పుత్రికైన మాలావతి ఏడ్చెను. మాలావతి భయంతో దయానిధి అయిన పరమాత్మకు మాటిమాటికి నమస్కరించెను. ఆమె చేసిన స్తుతికి సంతోషించిన కృష్ణుడు సమస్త శక్తులతో
ఉపబర్హణుడిలో నిలిచిపోయాను. అప్పుడు ఆ ఉపబర్హణుడు లేచి స్నానం చేసి శుద్ధ వస్త్రాలు ధరించి వీణను పట్టుకుని ఎదుట ఉన్న దేవతాగణములను బ్రాహ్మణుడిని స్తుతించను. ఆ సమయాన దేవతలు దుందుబులు మోగించిరి, పుష్పవర్షం కురిపించిరి. అట్లే ఆ దంపతులను ఆశీర్వదించిరి. ఉపబర్హణుడు దేవతల వరంచే జీవం పొంది క్షణకాలం దేవతల ముందు నృత్యం చేయిచో పాట పాడెను. ఆ తర్వాత అతడు తన తల్లిదండ్రులతో భార్యతో కలిసి గంధర్వ నగరానికి వెళ్ళిపోయాను. మాలావతి బ్రాహ్మణులకు రత్నాలను వివిధమైన ధనములను ఇచ్చి వారికి అందరికీ దృష్టాన్నం ఇడెను. వేదములు చదివించి ఉత్సవం చేసినది. శ్రీమన్నారాయణుని నామగానమే చాలా గొప్ప ఉత్సవం. దాన్ని చూసి దేవతలందరూ తమ తమ స్థానాలకు వెళ్ళిపోయిరి. ఓ సౌనక మహర్షి, స్తోత్రాల్లో శ్రేష్టమైన దీన్ని నీకు చెప్పితిని. ఈ స్తోత్రం చాలా మంగళప్రదమైనది. ఈ స్తోత్రాన్ని పూజా సమయాన చదువు వారికి వైష్ణవులైంచో హరిభక్తి, హరి యొక్క దాస్యం లభించను. ఆస్తికులై పరమశ్రద్ధతో ఈ స్తోత్రం చదివినచో ధర్మార్థ కామ మోక్షంల ఫలితం లభించను. విద్యను కోరిన విద్య, ధనము కోరిన ధనం, వివాహం కోరుకుంటే వివాహం, పుత్రులను కోరుకున్న పుత్రులు, ధర్మమును కోరుకున్న ధర్మం, కీర్తిని కోరుకున్న కీర్తిని పొందగలడు. అట్లే రాజ్యభ్రష్టుడు రాజ్యాన్ని, సంతానాన్ని పోగొట్టుకున్నవాడు సంతానాన్ని, రోగార్థుడు ఆరోగ్యాన్ని పొందును. ఇంకను కారాగార బద్ధుడు విముక్తిని, భయపడినవాడు నిర్భీతిని, గొప్ప అడవిలో క్రూర జంతువులతో కలిసి ఆటవికులకు పట్టుబడినను, దవాగ్ని దగ్ధుడైనను, సముద్రంలో మునిగిపోయినను ఈ స్తోత్ర మహిమ వలన తప్పించుకొనను. ఓం శాంతి శాంతి శాంతి.